శ్రద్ధ సౌబూరి ఉంటేనే వాళ్ళకి ఆ యొక్క నిదర్శనం అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి అది లేకుండా మనకి సహనం లేకుండా శ్రద్ధ లేకుండా మేము దేవుడి దగ్గర పోతున్నాం, మేము అది చేస్తున్నాం కాబట్టి మాకు జరగలేదు అనేది ఇది చాలా మంది క్వశ్చన్. కాబట్టి వాళ్ళకి శ్రద్ధ విశ్వాసం లోపం చేతనే జరగట్లేదు. కాబట్టి ఎక్కడైనా కూడా శ్రద్ధ అనేది విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మనం అన్నం వండాలన్నా కొంచెం సహనం ఉండాలి కదా. ఆకలి అయింది బాగప్పుడు వెంటనే ఇంట్లో అన్నం లేదు, మరి వండాలి కదా. ఆ వంటని కనీసం ఒక అరగంట పావుగంట పడుతుంది కదా. ఆ పట్టినంత వరకు ఓపిక ఉండాలి కానీ ఇక మరి ఆకలైనప్పుడు వెంటనే దొరకదు కదా. అట్లే నీకు ఏదో సమస్య వచ్చినప్పుడు వెంటనే తీరిపోతుంట అలా ఏం చెప్పలేదుగా. మన ఇంట్లో మన యొక్క అనుభవాల్లో కూడా అలా లేదు కదా. ఏదన్నా అవసరమైనప్పుడు వెంటనే జరిగిపోదు కదా. కాబట్టి కొంత దానికి సంబంధించి ఓర్పు మనం కొంత వహిస్తేనే జరుగుతుంది కదా. కాబట్టి బాబా యొక్క మంత్రం కూడా అదే. ఈ మంత్రం బాబా మంత్రమే కాదు, ఈ ప్రపంచ ఈ విశ్వానికే మంత్రం అది. సర్వ జీవరాశులు సర్వులకి మంత్రం ఏంటంటే శ్రద్ధ సహనం. ఏ రంగంలో రాణించాలన్నా ఎవరు రాణించాలన్నా అదొక్కటే మంత్రం. కాబట్టి అది బాబాతో కనెక్ట్ అయ్యి ఏ దేవుడితో మీరు కనెక్ట్ అయినా ఈ శ్రద్ధ విశ్వాసం కనపరచుకుంటే ఎక్కడ జరుగుతుంది అంతే. బాబా దగ్గర నేను చెప్పట్లేదు, ఎక్కడ జరుగుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి పెట్టినా ఎవరిని పెట్టినా జరుగుతుంది. కాబట్టి బాబాని దాన్ని ప్రముఖంగా చెప్పాడు, ఆయన అనుభవంగా చెప్పాడు శ్రద్ధా సహనం అని. కాబట్టి అది మనకి ఉండాలి. అంతేగాని వెంటనే కర్మలు ఎక్కడ పోవు పోయినా నేను ఎవరని చెప్పి అది అబద్ధమే. పోయినా పోతే ఎవరికి పోయినా చెప్పండి. కొంతకాలం మీరు అనుభవించుకోండి ఏ కర్మను పోయింది ఎవరికన్నా. ఏ దేవుడి దగ్గర పోయినా మీరు అనుభవిస్తున్న తర్వాత ఆ దేవుడి దగ్గర పోయింది అంటారు. దగ్గర అసలు అనుభవించుకొని పోయిందా ఎవరు పోలేగా. కాబట్టి కర్మ ఎంతో కొంత అనుభవించి ఏ దేవుడిని పట్టుకున్నా ఎవరిని బట్టి కర్మ కొంత అనుభవించుకుని ఆ క్రమంలో కర్మ ఆ దేవుడు తొలగిస్తాడు. అంతేగాని వెంటనే ఎవరికి పోదు. అలా పోయిందని చెప్తే కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఆయన బూటకాలు. అంటే బాబా దగ్గర ఒకరు భక్తులు వస్తుండేవాడు. ఆయన అంబాడేకర్ అంట. అంబాడేకర్ ఆయన పేరు అంబాడేకర్. మరి వస్తూ పోతున్నప్పుడు ఆయనకి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. సారాయి డిపార్ట్మెంట్ లిక్కర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు ఆయన. మరి దాంట్లో ఏం చేశాడు, తప్పు చేశాడు, ఉప్పు చేశాడు, మొత్తం మీద ఆయన ఉద్యోగం పోయింది. ఆ ఉద్యోగం పోయిన తర్వాత మరి ఉద్యోగం ఉంటేనే కదా ఇల్లు గడిచేది. ఎక్కువ మందికి ఉద్యోగస్తులకు ఉద్యోగం ఉంటేనే గడుస్తుంది ఇల్లు. కాబట్టి ఆయనకి ఉద్యోగం పోయింది కాబట్టి అప్పటి నుంచి ఆర్థికంగా ఇంకా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. అన్నిటికీ అవసరం డబ్బే కాబట్టి డబ్బు ఆయనకి మరి ఉద్యోగం మీద డబ్బు ఇవ్వట్లేదు కదా, శాలరీ రాదు కదా, సస్పెండ్ చేశారు ఆయన. అట్లా అప్పటి నుంచి ఆయనకి ఆర్థిక కష్టాలు, దాంతోపాటు ఇంట్లో సమస్యలు, ఇంకా అనేక సమస్యలు కూడా తోడైనాయి. బాగా మనశ్శాంతి లేకుండా అయిపోయింది పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యలు, ఎటు చూసినా ఏ పని చేసుకోవడానికి కుదరట్లేదు. అట్లా టైం ఒక్కసారి అటు వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు ఏది పట్టుకున్నా జరగదు. అలాంటి పరిస్థితి ఆయన కూడా వచ్చింది. అప్పుడు ఇంకా ఏం చేయాలప్పుడు ఆయన సిటీ బాబా అని కొలుస్తుంటాడు. బాబా ఉన్నప్పుడే బాబాను కొలుస్తుంటే బాబా దగ్గర వెళ్తుంటాడు ఆయన. కాబట్టి అలాంటి సమయంలో మరి కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడ దేవుడి దగ్గర వెళ్తాడు. బాబా భక్తులు అంటే దేవుడు ఆయన దగ్గరికి వెళ్తారు కదా చెప్పుకోవడానికి, ఏదైనా ఆయన పరిష్కారం చేస్తాడని వెళ్తుంటాడు. ఆయన కూడా షిరిడీ లేవాడు, బాబా దర్శనం చేసుకునేవాడు, తన కష్టాలు చెప్పుకునేవాడు. బాబా ఇదిగో నా పరిస్థితిలో ఉంది, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం పోయింది, ఇంకా అనేక సమస్యలు, మరి ఏది చేసుకున్నాడు కుదరట్లేదు, జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బాబా అని చెప్పుకునేవాడు అంతే. అదంతా వినిన తర్వాత కొంచెం నవ్వేవాడు, ఇంకా వదిలేసేవాడు. అట్లా 2-3 రోజులు ఉండి ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చినాకనే మళ్ళీ అట్లా కాస్త దానికేం పరిష్కారం దొరికేది కాదు. ఉద్యోగాన్ని గురించి కావచ్చు, ఇంక వేరే కష్టాలు కాదు, ఏమి తొలగిపోయాయి కాదు. అట్లా జరుగుతూ వస్తుండేది. అట్లా మళ్ళీ పాపం మరి అట్లా కొన్ని 4-5 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళేవాడు బాబా దగ్గరికి. బాబా ఏంది నా పట్టించుకోవట్లేదు బాబా, మళ్ళీ ఒకసారి చెప్తాను సిటీకి మళ్ళీ వెళ్ళేవాడు. మళ్ళీ ఇట్లా ఆయన దాదాపు 7 సంవత్సరాలు ఈ కష్టాలు పడుతున్నాడు, ఈ సమస్యలు పడుతున్నాడు, బాధపడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. పరిష్కారం ఏది చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇంట్లో కూడా జరుగుబాటు కూడా సరిగ్గా లేదు ఆయనకి. అట్లా మరి సిటీకి వెళ్తూ వస్తున్నాడు, బాబా చెప్పుకుంటున్నాడు. అంటే బాబా గురికి చెప్పినప్పుడల్లా ఊరికి నవ్వుతాడు కానీ దానికి పరిష్కారం ఎట్లా అంటే 7 సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పుడు ఇంకా ఆయనకి చివరికి ఇంకా బాబా నా కష్టాలు ఎంత, మరి ఈ ఎంత కర్మో అయి ఉంటాయి కదా, బాబా కూడా పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. కాబట్టి ఇంకా భగవంతుడే పట్టించుకున్నప్పుడు ఇంకా నేనేం చేయగలను చెప్పేసి ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే మరి పరిస్థితులు రోజుకి దిగజారిపోయి మరి ఇంకా వరస్ట్ ఇంకా ఆత్మహత్య అన్నట్టుగా శరణం అయిపోయింది. భగవంతుడిగా పట్టించుకున్నప్పుడు ఇంకా ఆత్మహత్య అవుతుందిగా. కాబట్టి అప్పుడు ఆయన నిజంగానే
ఆత్మహత్య చేసుకోవాలని భార్యకి చెప్పడు, మనం షిరిడి వెళ్ళిపోతామని చెప్పి చెప్తాడు. భార్య తీసుకుని వెళ్తాడు ఆత్మహత్య చేసుకోవడానికి, షిరిడి చేసుకుందని, ఇంటి చేసుకుంటే కానీ ఆయన సన్నిధిలో చేసుకుందని షిరిడి వెళ్తాడు ఆత్మహత్య చేసుకుందని. అప్పుడు మరి అట్లా ఆ షిరిడికి వెళ్ళి బాబా సేవలో అట్లా సేవ చేసుకుంటుంటారు. అట్లా ఒక 4 రోజులు గడుచుంది. అప్పుడు ఆయన వచ్చింది, ఎందుకు వచ్చిండు? ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాడు కదా. 4 రోజులు అయిపోయింది, ఇక మనం ఇట్లా ఉండకుండా మంచిది కాదు అని చెప్పేసి, ఇక నాకు ఇంకా పరిష్కారం లేదు కాబట్టి మరి ఎవడు ఏం చేయలేకపోతుంది, బాబా కూడా భగవంతుడు కూడా ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఆత్మహత్య చేసుకున్నా కదా అని వచ్చి కదా అని చెప్పి వారికి చెప్పకుండా ఒకరోజు ఆ షిరిడి ప్రజలంతా నిద్రపోయిన రాత్రి 9 గంటలకు నిద్రపోతారు అంతా. ఆ 9 గంటలకు నిద్రపోయే సమయంలో ఆయన దీక్షిత్ వాడు ఒక వసతి గృహం ఉంటే అక్కడ అందరు నిద్రపోయిన సమయంలో అక్కడ బండి, ఒక ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండి కూర్చున్నాడు ఏకాంతంగా. అంటే అక్కడ బావి ఉంటే బావిలో దూకి చావాలి, దగ్గరలో బావి ఉంది, ఆ బావిలో దూకి చావాలి. అక్కడ కూర్చోడు. ఇంకా ఎవరన్నా మనుషులు ఉన్నారా లేరా అని ఎవరో చూసి మళ్ళీ బయటికి తీస్తారు కదా ఉద్దేశం. పాపం ఇప్పుడు ఎవరు లేరు, ఇంకంతా నిద్రపోయారు, ఎవరు రావట్లేదు అని అనుకొని ఇక ఆత్మహత్య దూకటానికి సిద్ధపడతాడు బావిలో. అప్పుడు అక్కడ కొంచెం దూరంలో ఒక హోటల్ అయినప్పుడు ఆయన హోటల్ కాబట్టి పాత్రలు ఏదో కడుక్కుంటూ ఆయన ఆయన మాత్రం దూరంగా ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ నిద్రపోయారు. మరి ఇంకా ఆయన కూడా కొంచెం లోపలికి వెళ్తే దూకేద్దామని. అప్పుడు వెంటనే ఆయన గమనిస్తున్నాడు, ఈడొక్కడే ఇక్కడ ఎందుకు కూర్చున్నాడని. మరి ఈరోజు ఈ ఒక్క మనిషి ఇక్కడే కూర్చున్నాడు, చాలాసేపు ఇక్కడే కూర్చున్నాడు, అసలు ఎందుకు అందరు నిద్రపోయారు, మరి అతను ఇంకెవరు లేరు కదా గ్రామంలో, మరి ఒక్కడే ఇక్కడ ఏకాంతం కూర్చున్నాడు, ఏదైనా బాధపడుతున్నాడా ఇబ్బంది పడుతున్నాడా ఆయన గమనిస్తున్నాడు. చివరికి ఆయన అనిపించింది, సరే ఏదో బాధపడుతున్నాడు కాబట్టి ఒక పుస్తకం ఉంది నా దగ్గర, అక్కలకోట మహారాజు సాయిబాబా ఉన్నప్పుడు ఒక మహారాజు ఉండేవాడు, ఆయన పుస్తకం వస్తే చదువుకుంటాడేమో, ఏదో మనసులో కొంచెం బాధ ఉన్నట్టుంది అని చెప్పి ఆయనకు ఒక పుస్తకం తెచ్చేస్తాడు. ఆ పుస్తకం తెచ్చినప్పుడు వెంటనే ఆయన ఏదో ఇంకా నిరాశతో ఒకసారి తీస్తాడు ఒక పేజీ. పొయ్యేవాడికి ఏది చెప్తే పోయేవాడికి ఏం మెసేజ్ వస్తుందని, ఎట్లా చనిపోతాను కదా, చనిపోయేటప్పుడు ఏమైనా మెసేజ్ వస్తుందని పుస్తకం తీస్తాడు. తీసి వచ్చింది ఆ పుస్తకంలో ఆ అక్కలకోట మహారాజు కదా, ఆయన సాయిబాబా లాంటి మహారాజు కదా, అక్కడ ఆ కథ వచ్చింది. ఏం కథ వచ్చిందంటే అక్కడ కూడా సమస్య ఏంటంటే ఒక భక్తుడికి ఏదో రోగం అంట, వాడికి నయంగా రోగం ఉంటే ఆ మహాత్ముడు సేవ చేస్తున్నాడంట. ఆయన సేవ చేస్తుంటే వాడికి ఎన్ని రోజులు ఉన్నా ఆ రోగం తగ్గట్లేదంట. అప్పుడు వాడు ఏం చేశాడు, మరి మహారాజు సేవ చేసుకుంటూ నాకు రోగం తగ్గట్లేదు కాబట్టి బావిలో దొరకదని వాడుకుంటున్నాడు. కాబట్టి వాడు ఏం చేశాడు, బావిలో దూకాడట. అప్పుడు బావిలో ఎప్పుడు దూకాడు, ఆ మహారాజు వచ్చి బయటికి తీసి, ఏమ్రా మరి కర్మ ఏదైనా ఉంటే అనుభవించాలి కానీ ఇట్లా నువ్వేదో ఆత్మహత్య చేసుకుంటే పోతుందా కర్మ అనుభవించకుండా నువ్వు ఆత్మహత్య చేసుకున్నా కూడా మళ్ళీ జన్మ ఎత్తినా కూడా ఆ కర్మని వెంటపడుద్ది, తప్పక దాన్ని అనుభవించాలి. కాబట్టి ఏదైనా రోగం వచ్చినా మీకు అది అనుభవించకపోదు కదా, చేసుకునే కర్మ ఏదైనా కూడా అనుభవిస్తూ పోగొట్టుకోవాలి కానీ దాన్ని ఆత్మహత్య చేసుకుని అనుభవించలేకపోతున్నా ఆత్మహత్య చేసుకుంటే ఈ జన్మ పోతుందిగా అని అనుకోవడం కాదు అని వెంకటేశ్వర కూడా అంటాడా, నొప్పి ఎంత అనుభవిస్తే అంత మేలే కదా అంటాడు. కర్మ ఎంత అనుభవిస్తే అంత మేలే కదా అంటాడు. కర్మ అనుభవించాలి మ్యాక్సిమం. మరి భగవంతుడు ఆ సమయంలో తీసేస్తాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు, అప్పుడు ఏంటంటే వాడికి ఇతర పరిష్కారం పడదు కదా, ఏదో బావిలో దూకాలనుకుంటున్నాడు. బావిలో దూకినోడికి ఏం చెప్పాడు స్వామి, కర్మ అనుభవించకుండా పోదు, ఏదైనా కానీ కర్మ అనుభవించాలి, అనుభవించి పోగొట్టుకోవాలి. ఏమంటే చచ్చే ముందు ఇంకొన్ని రోజులు కర్మ అనుభవించవచ్చుదా అంటాడు. ఎట్లా చావాలనుకున్నావు, చచ్చే ముందు నా కర్మ అనుభవిస్తే పోదు కదా. కాబట్టి అంటే దాన్ని కర్మ అనుభవించాలి కానీ ఏదో మనకేదో సరిగ్గా లేదని బావిలో దూకడం లేకపోతే ఇంకేదో ఉరేసుకోవడం ఇలాంటి కాదు. ఆ కర్మని అలా కొంచెం అనుభవిస్తే దానికి పరిష్కారం భగవంతుడు చూపిస్తాడు. ఎప్పుడు ఆ కర్మ అలానే ఉండదు. ఏదైనా కర్మ వస్తే కర్మ పరిష్కారం ఉంటుంది. కాబట్టి నువ్వు తొందరపడి ఆత్మహత్య చేసుకుంటావు అంతే. కొంచెం ఓర్పు వహిస్తే అక్కడ సహనం వహించాలి, కర్మ వచ్చినప్పుడు సహనం వహించాలి. కాబట్టి అప్పుడు బాబా గారు ఆ సమాధానం తనకు కూడా సమాధానం అని వెంటనే ఓహో నేను కూడా ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి కర్మ అనుభవించమంటున్నాడు కాబట్టి మరి ఇంకా కొన్ని రోజులు చూద్దామని ఇక్కడ మనసు మార్చుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి మరి ఆయన జ్యోతిష్యం ఒక విద్య నేర్చుకుంటాడు. దానిలో ఒక ప్రాముఖ్యత ప్రావీణ్యం సంపాదిస్తాడు. ఆ వృత్తిని పెట్టుకొని చక్కగా ధనం సంపాదించుకుంటాడు. ఇంకే లోటు లేకుండా చక్కగా బతుకుతాడు. కాబట్టి ఆ రోజు ఆ మనసు అలా మారకపోతే చచ్చిపోయాడుగా. ఆ సమయంలో ఆ సందేశం భగవంతుడు ఆ విధంగా ఇవ్వకపోతే అతను ఆత్మహత్య చేసుకుని జీవితం ముగిసిపోద్ది కదా. తను నమ్ముకున్న వాళ్ళంతా రోడ్డున పడతారు కదా.
మరి ఇప్పుడు ఆ సమయానికి భగవంతుడు ఆ సందేశం ఇచ్చి అతని యొక్క జీవితాన్ని నిలబెట్టాడు కదా. నిలబెట్టి తర్వాత మళ్ళీ మరి కొన్ని రోజుల తర్వాత ఆయన జీవితం బాగుపడ్డది కదా. ఇంకొక వృత్తి ఏదో ఒక విద్య నేర్చుకున్నాడు, దాంట్లో ప్రావీణ్యం సంపాదించాడు, దాని ద్వారా కావాల్సిన డబ్బు సంపాదించుకున్నాడు, చక్కగా బతుకుతున్నాడు. కాబట్టి ఆత్మహత్య అనేది ఇప్పుడు పరిష్కారం కాదు. ఇంకా చెప్పాలంటే హనుమంతుడు కూడా, ఈరోజు హనుమంతుడు అంటున్నాను, హనుమాన్ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు, తెలుసు మీకు? తెలుసు. ఒకనొక సందర్భంలో ఎప్పుడు రాముడి కార్యం మీద ఆ సీతమ్మను ఎతకడానికి లంకకి వెళ్ళినప్పుడు మరి లంకంతా గాలిస్తాడు. ఆ సీతమ్మ ఎక్కడుందా, రావణాసురుడు తీసుకుపోయాడు కాబట్టి ఆ లంకకి అంతా వెళ్ళేసి రావణాసురుడి యొక్క భవనాలు, తర్వాత ఆ గ్రామం అంతా, ఆ లంక అంతా ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఎక్కడ ఆమె జాడ కనిపించదు. తర్వాత మరి ఇంకా మళ్ళీ ఆయనకి సరే మనం ఏదైనా పొరపాటు చేసాం, ఇంకా ఎక్కడన్నా మనం మిస్ చేసామా అని చెప్పేసి మళ్ళీ ఎదుగుతాడు. అణువణున జల్లెడ పడతాడు. లంకంతా కూడా ఎక్కడ ఈసారి మిస్ కాకుండా అణువణున రావణాసురుడికి సంబంధించి ఎన్ని గృహాలు ఉన్నాయో, మరి వాడికి సంబంధించి బంధువుల దగ్గర గృహాలు ఎన్ని ఉన్నాయో, మొత్తం లంకంతా ఎక్కడెక్కడ ప్రతి గృహాన్ని జల్లెడు పట్టినట్టు గాలిస్తాడు హనుమంతుడు. ఈసారి ఎక్కడ మిస్ చేయకూడదు, అప్పుడు కూడా ఎక్కడ కనపడదు. కాబట్టి 2 సార్లు ప్రయత్నిస్తే సీతమ్మ జాడ ఎక్కడ కనిపించలేదు లంకలో. కాబట్టి ఆయన వచ్చింది సీతమ్మ లంకలో ఉందని ఆ యొక్క వివరాలు రామచంద్రుడికి చెప్పాలని కదా వచ్చింది. ఇప్పుడు ఆ కార్యం మీద వస్తే ఆ కార్యం జరగలేదు. ఇప్పుడు హనుమంతుడు తిరిగి వెళ్తాడు, లంకలో ఎక్కడ సీతమ్మ లేదు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు రాముడికి ఈ వార్త తెలిసిందంటే రాముడు బతకడు. ఎందుకంటే సీతమ్మ మీద ఆయన గౌరవ ప్రతిష్ట అంతా సీతమ్మ మీద ఆధారపడదు. ఎందుకంటే ఆ రాజు, మరి సీతమ్మని కాపాడుకోలేని రాముడికి అయోధ్యకు పోతే విలువ ఉండదు. కాబట్టి రాముడి యొక్క ఖ్యాతి పోతుంది. తర్వాత మరి భార్యని కాపాడుకోలేకపోతున్నాడు కదా. కాబట్టి రాముడు ఆత్మహత్య చేసుకుంటాడు, తిరిగి అయోధ్యకి వెళ్ళాడు. మరి రాముడు ఆత్మహత్య చేసుకుంటే లక్ష్మణుడు ఉన్నాడు ప్రాణంతో. రామలక్ష్మణులు పోతే మరి వాళ్ళ తల్లులు ఉండరు. మరి ఇదంతా రాముడు లక్ష్మణుడితో వీళ్ళంతా పోతే అయోధ్య ప్రజలు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఇదంతా ఒక పెద్ద అనర్థం జరిగేటట్టుంది కదా. హనుమంతుడు పోయి సీతమ్మ లేదు అని చెప్తే అంటే ఎంతమంది ఆత్మహత్య చేసుకోలేని ప్రజలంతా కూడా, మొత్తం వాళ్ళు అనుసరించే ప్రజలంతా కూడా ఇలాంటి పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎంత ఆలోచించిన తర్వాత అప్పుడు లంకకి వెళ్ళటానికి ఇప్పుడు ఆయన తిరిగి అయోధ్యకి అక్కడ రామచంద్ర ఎక్కడో అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. అట్లనే ఇక్కడ లంకలో కూర్చొని ఇక్కడ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే 2 సార్లు గాలించాడు, ఎక్కడ అమ్మవారు దొరకలేదు. అటు పోతే సమాధానం చెప్పాలి, వాళ్ళ ప్రాణాలతో పోతారు. లేదంటే మరి ఇక్కడుండి మాత్రం చేసేది కూడా ఏమి లేదు కదా. ఇక్కడ అట్లనే ఇక్కడ మనం ఖాళీకి కూర్చుంటే ఇది ఒక దొంగతనం అవుతుంది, అంటే కార్యం చేయకుండా కూర్చోవడం అవుతుంది. ఇక్కడ ఇది ఒక సమస్యానికి మరి 2 సంవత్సరాల మధ్య పాపం కొంచెం ఆలోచించాడు, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి. కాబట్టి ఎందుకని మంచిదంటే ఇక్కడ కార్యం చేయకుండా ఎక్కడ కూర్చోవడం తప్పే, అక్కడ పోతే సమాధానం చెప్పకుండా ఉండలేము. ఈ 2 అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి, తప్పులు. కాబట్టి నేను అసలు ఉండకపోతే, నేను ఆత్మహత్య చేసుకుంటే మరి శాశ్వత పరిష్కారం ఇంకా హనుమంతుడు రాలేదు కాబట్టి ఇంకా సీతమ్మ దొరుకుతుందని ఆశతోని రాముడు బతుకుతాడు, లక్ష్మణుడు బతుకు, అందరూ అంతా కూడా అలా ఆశతోని జీవిస్తారు కదా. మరి అమ్మాయి లేకపోతే ఇంకోటి అంత ప్రాణాలు చేస్తారు కదా. ఇప్పుడు నేను వెళ్తే సమాధానం చెప్పాలి కదా, అబద్ధం చెప్పకూడదుగా అని ఉద్దేశంతో హనుమంతుడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఇప్పుడు ఇట్లా ఆ యొక్క సముద్రం దూకుదామని, ఆ చెట్టు వేళతో ఊరేసుకుందామని, లేకపోతే అగ్నిలో సీతి పేల్చుకుని దాని మీద కాలిపోదామని, ఇట్లా 4 రకాలుగా ఆలోచిస్తాడు. పరిపర్వితాలు ఏ విధంగా చేసుకోవాలి ఆత్మహత్య అని. అప్పుడు అలాంటి సమయంలో ఆ యొక్క అది ఎంతో ఒక చిన్న పర్వతం మీద కూర్చొని, ఇది ఒక చిన్న పర్వతం మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు ఇదంతా కూర్చొని. అప్పుడు ఆయనకి ఇలా ఆలోచించే సమయంలో ఆ ఎదురుగా ఒక ఉద్యానవనం కనిపిస్తుంది. ఉద్యానవనం కనిపిస్తే అక్కడ చిన్న చిన్న కొన్ని భవనాలు, అంటే ఊరు కాకుండా లంక దూరంగా బయట ఉద్యానవనాలు అంటే తోటలు గీటలు కనిపిస్తున్నాయి. ఆ తోటల్లో చిన్న చిన్న భవనాలు కొన్ని కనిపిస్తున్నాయి. అప్పుడు ఇలాంటి ఆలోచించినప్పుడు ఆ ఉద్యానం కనిపిస్తూ అక్కడ భవనాలు తెల్లతెల్ల కనిపిస్తున్న వాళ్ళకి, అవును నేను ఎంత లంకంతా ఎత్తికాను కానీ అక్కడ ఎత్తకలేదు కదా, ఇది కూడా వీటికి సంబంధించే కదా అని చిన్న ఆలోచన అప్పుడు స్ట్రైక్ అవుద్ది. అవును లంకంతా ఎత్తికాను కరెక్టే, బాగానే ఉంది. కాబట్టి అవన్నీ కూడా మరి ఈ ఉద్యానవనాలు కూడా రావణాసురుడికి సంబంధించి కదా, అక్కడ కూడా కొన్ని భవనాలు ఉన్నాయంటే అక్కడేమో దాచిపెట్టి ఉంటాడేమో అని చిన్న ఆలోచన మళ్ళీ స్ట్రైక్ అవుద్దాం ఆ సమయంలో.
ఆత్మహత్య చేసుకోవాలని ఒక ఆలోచన చేసేటప్పుడు ఈ స్ట్రైక్ అవుతుంది అటు చూసి. అప్పుడు వెంటనే అక్కడ పోయి ఎదుగుతాడు. మరి అశోకవనం అంటే అదే అశోకవనం. అది ఆ అశోకవనం వెతికినప్పుడు అప్పుడు సీతమ్మ కనిపిస్తుంది కదా. అప్పుడు మరి తిరిగి వెళ్తాడు కదా ఇన్ఫర్మేషన్ తీసుకొని. కాబట్టి ఇక్కడ ఏంటంటే అంటే ఓర్పు, సహనం. హనుమంతుడు కూడా సహనం అనేది కనిపిస్తుంది. సహనం ఉండబట్టే కదా ఇప్పుడు ఆ సీతమ్మ జాడ. లేకపోతే ఆయన కొంచెం క్షణం మారితే ఉంది ఆయన కూడా సాక్షాత్ హనుమంతుడు కూడా ఆత్మహత్య చేసుకునేవాడు సహనం కోల్పోతే. కాబట్టి సహనం ఏ సమయం ఎప్పుడు బాబా చెప్పేది బాబా అంటాడు ఎంతటి కఠిన సమస్య ఎదురైనా ఎప్పుడు కూడా సహనాన్ని కోల్పోకూడదు అని సచ్చరిత్రలో మనకి 1వ అధ్యాయం చెప్తాడు. ఎంతటి కఠిన సమస్య ఎవరికి ఎదురైన జీవితంలో సహనాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. ఎందుకంటే ఆ సహనం వస్తే నీకు పరిష్కారం దొరుకుతుంది, నీకు సమాధానం దొరుకుతుంది అనేది బాబా యొక్క వాక్యం, భగవంతుడి వాక్యం అదే. కాబట్టి మనం ఆ సహనాన్ని వహించలేక ఆ విశ్వాసం కోల్పోయి మనం అనర్థాలకి లోనై బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి భగవంతుడి దగ్గర మనకు ఉండాల్సింది శ్రద్ధ, సహనం. ఇప్పుడు రాముడి కార్య నిమిత్తం వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఎవరు ఆ సమయంలో ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆ ఆలోచన ఇచ్చింది ఎవరు? భగవంతుడు. చెప్పాను ఆ సమయంలో ఇచ్చింది ఎవరు? భగవంతుడు ఇచ్చాడు. అక్కడ చూడు అక్కడ ఉంటుంది అని. అంతేగా మరి ఇక్కడ కూడా ఎవరికి ఇచ్చారు? బాబా సంబంధించాడు కదా. వాడు ఆత్మహత్య చేసుకునేప్పుడు అంబేద్కర్ మరి ఇంకా ఆ యొక్క సంఘటన చూపించి ఆ పుస్తకం ఆ సంఘటన ఎందుకు రావాలి? ఇంకోటి రావచ్చుగా. ఆ సంఘటన వచ్చి ఆ సంఘటన ఏం సంబంధించేయండి? బావిలో దూకోవాలని ఆత్మహత్య చేసుకున్న నిర్ణయానికి అది సరిగ్గా సరిపోయి ఇక్కడ మనసు మార్చుకున్నాడుగా. ఇక్కడ మనసు మారి మళ్ళీ ఇక్కడ ఈయన నిలబడ్డాడు, అక్కడ హనుమంతుడు మనసు మారి అక్కడ నిలబడ్డాడు. మరి ఆత్మహత్య రెండు పోయినా మరి ఇద్దరు విజయం సాధించారు కదా. ఇక్కడ లౌకికంగా ఈయన విజయం సాధించాడు, అక్కడ హనుమంతుడు సీతమ్మ జాడని కనుక్కున్నాడు కదా. కాబట్టి ఏంటి మనకి దీని అంతా బాబా చెప్పింది. అందుకు శ్రద్ధా సౌబూరి బాబా మంత్రం. బాబా కూడా చెప్తాడు. బాబా కూడా మంత్రోపదేశం ఒక మంత్రం తీసుకొని వెళ్తాడు ఆయన కూడా గురువు దగ్గరికి. బాబా గారు కూడా ఆయన అనుభవం కూడా చెప్తాడు. గురువు దగ్గరికి మంత్రం తీసుకోవడానికి నేను వెళ్ళాను. మరి ఆ గురువు ఎప్పుడు ధ్యానం చేసుకుంటుండేవాడు. మరి ఆ మంత్ర నెపంతో ఆయన దగ్గర సేవ చేస్తున్నాను. ఏదో ఒక మంత్రం కూడా అని అట్లా సేవ చేసుకుంటూ అలిసిపోయినాను. అంటే దాదాపు చాలా సంవత్సరాలు సేవ చేశాను. కానీ ఆయన దేశంలో ఆయన ఉండేవాడు కానీ నాకేం చెప్పేవాడు కాదు. నా మంత్రం ఎప్పుడు నాకు చెప్పలేదు ఆయన. మరి నేనైతే సేవ చేస్తున్నాను. ఇట్లా సేవ చేసి అలిసిపోయాను అన్నాడు. అంటే ఎన్ని రోజులు సేవ చేసి అలిసిపోతాడు మనిషి. అయినా కానీ ఆ గురువు నా చెవిలో ఏ మంత్రం ఉపదేశించలేదు. కాబట్టి నేను వచ్చినందుకు మంత్రం కోసం వచ్చాను. మరి గురువు ధ్యానం చేస్తున్నాడు, నాకు ఎలాంటి సమాధానం చెప్పలేదు, ఏ వాక్యం చెప్పట్లేదు. నేనైతే సేవ చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ వచ్చిన పని అయితే కాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలని బాబా కూడా చిన్న డౌట్ వచ్చిందట. అంటే ఎవరికైనా వస్తుందిగా. ఒక పనికి వచ్చి అనేక రోజులు అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎవరికైనా డౌట్ వస్తుంది. కానీ బాబాకు కూడా అక్కడ డౌట్ వచ్చిందంట. ఇప్పుడు నేనేం చేయాలి? వచ్చింది మంత్రోపదేశం కోసం, ఇక్కడ ఇట్లా సేవ చేస్తూ గడిచిపోతుంది, ఆయనేం మాట్లాడలేదు, ఆయనేం చెప్పట్లేదు అని ఆయనకు డౌట్ వచ్చిందట. హనుమంతుడు ఇక్కడ ఇట్లా వచ్చింది. ఇక్కడ బాబాకు డౌట్ వచ్చిన బాబా ఎలా డౌట్ బాబా మళ్ళీ అక్కడ వెంటనే మరి ఇల్లప్పుడు చెప్తున్నా అదే నెగిటివ్. అంటే నెగిటివ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ నెగిటివ్ వచ్చినప్పుడు బాబా గారు చేశాడు, తన యొక్క విశ్వాసాన్ని దృఢపరుచుకున్నాడు. ఏమనుకోడు? అయినా కానీ సంవత్సరాలు గడిచిపోని ఎన్నో సంవత్సరాలు సేవ చేయని అయినా కానీ నేనే పనికైతే వచ్చాను ఆ పని సాధించేంత వరకు ఈ వదిలిపెట్టే ప్రసక్తి లేదని రీబిల్డ్ చేసుకున్నాడు. తన నిశ్చయాన్ని దృఢపరుచుకున్నాడు. అప్పుడు మళ్ళీ కూర్చున్నాడు. అప్పుడు ఎప్పుడైతే కూర్చున్నాడు అప్పుడు మళ్ళీ ఆ యొక్క గురువు ఆయన్ని అనుగ్రహించాడు. శ్రద్ధాసౌబూరి అంటే రెండు అడిగింది ఆయన. అదే శ్రద్ధాసౌబూరి అడిగాడు. శ్రద్ధాసౌబు ఏమినంటే అప్పుడు అడిగాడంట, శ్రద్ధాసౌబూరి కావాలి, ₹2 దక్షిణ అడిగాడంట. ఒకటి శ్రద్ధ, ఒకటి సౌబూరి. శ్రద్ధ అంటే విశ్వాసం, నమ్మకం. సౌబూరి అంటే సహనం, అవి రెండు కావాలంటే ధైర్యం కావాలి. సహనం ఉండాలన్నా విశ్వాసం, ధైర్యం కావాలి. సహనమే ధైర్యం అంటారు. ఆ సహనం ఎవరికైతే ఉంటుందో వాడు ఎంతటి కఠిన పరీక్ష జీవితంలో ఎదుర్కోగలడు, విజయం సాధించగలడు. ఆ ధైర్యం లేని మనుషులే, ఆ సహనం లేని మనుషులే జీవితంలో ఓడిపోయేది, కోల్పోయేది అని. కాబట్టి అవి రెండు బాబా మనకు చెప్పాడు. కాబట్టి ఎంతటి కఠిన సమస్య మీకు ఎదురైనా కూడా ఆ భగవంతుడు నమ్ముకొని, ఒక భగవంతుడు ఎవరైతే ఇదంతా భగవంతుడికి కనెక్ట్ అయి ఉండాలి. ఈ శ్రద్ధాసౌకర్యం కూడా మీకు పనిచేయాలంటే ఏదో ఒక భగవంతుడితో మీరు కనెక్ట్ అయి ఉండాలి. బాబా అంటాడు, నా భారం
మీ భారాలు నాపై వేసి నిరంతరం నా స్మరణలో నా ధ్యానంలో ఉంటే, నాలో లీనమైతే మీ శారీరక కార్యకలాపాలను కూడా నేను నడిపిస్తాను అంటాడు. ఏంటన్నా, మీ భారాలను నా మీద వేసి నిరంతరం నా స్మరణలో లీనమైతే మీ యొక్క శారీరక పరమైన అన్ని కార్యకలాపాలు నేను సూత్రధారిని నడిపిస్తానని బాబా గారు ఒకచోట చెప్తాడు, ఒక అధ్యాయం. ఇప్పుడు ఈరోజు చదివిన అధ్యాయం వస్తుంది కూడా. కాబట్టి ఏం చెప్పాడైనా, ఆయన స్మరణలో ఉంటే భారాలు మీద వేస్తే, కాబట్టి మీరు చేయాల్సింది ఆయన స్మరణలో ఉండటమే, భారాల మీద వేయటమే. కాబట్టి ఓర్పు వహించటం. ఎందుకంటే భగవంతుడు నీ కష్టాన్ని తొలగించడానికి అంత ఆతురత పడుతుంటాడు. నువ్వు కష్టపడుతున్నావు, వదపడుతున్నావు, ఆయన భారం వేస్తున్నావు, సహనంతో ఉన్నావు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తాడు, భగవంతుడు టెన్షన్ పడతాడు, మీ గురించి ఆందోళన పడుతుంటాడు. ఆయన ఎప్పుడప్పుడు నా భక్తుడు కష్టం తొలగించాలా, వాడు బయట వేయాలని చెప్పేసి ఆయన ఆతుర చంద్రుడు ఆలోచిస్తుంటాడు. అవకాశం నీ తొందరగా నిన్ను ఎక్కడో ఇక్కడ బయట వేయాలని చూస్తుంటాడు. ఆతురత భగవంతుడు పడుతుంది. కాబట్టి అది మనం కోల్పోకూడదు. మనం చేయాల్సిన పని ఇది. మనం చేస్తూ ఉంటే ఆయన ఆతురత పడుతూ ఆయన